వెబ్ సెర్చ్ గురించి మనం తీసాము. వెబ్ సెర్చ్ ఫ్యూచర్స్ అంటే ఇది కూడా చాలా ప్రత్యేకమైనటువంటి ఫ్యూచరు. వెబ్ సెర్చ్ ఫ్యూచర్ మీ వెబ్సైట్ని మీరు ఒక ప్రత్యేకమైనటువంటి కాంటినెంట్స్ని సెర్చ్ చేసుకోవాలనుకుంటాను. అంటే మీకు ఏది కావాలంటే అది వెదర్ రిపోర్ట్ రిలేటెడ్, స్టాక్స్ రిలేటెడ్, నెక్స్ట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెర్చ్ రూల్స్ని మీరు క్రియేట్ చేసుకోవాలంటే ఈ విధమైనటువంటి దీన్ని మీరు ఉపయోగించుకోవచ్చు, ఈ వెబ్ సెర్చ్ని ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత గూగుల్ కోడ్ అనేది ఒక పెద్ద సముద్రం లాంటిది అనమాట. ఈ గూగుల్ కోడ్ అంటే ఎవరైతే సాఫ్ట్వేర్ డెవలప్లు చేస్తూ ఉంటారో వాళ్ళకి కావాల్సినటువంటి లాట్ ఆఫ్ ఏపీఐస్ అన్నింటినీ కూడా గూగుల్ కోడ్ అంటున్నారు. అందులో పైథాన్లో జాబ్ చేసే వాళ్ళు పైథాన్ సంబంధించింది, జావాలో వాళ్ళకి జావా, గూగుల్ ప్లస్ వాళ్ళకి గూగుల్, అజాక్స్ వాళ్ళకి అజాక్స్, మైఎస్క్యూఎల్. సో ఎవరికి కావాలనేటువంటి వాళ్ళకి సంబంధించిన ఏపీఐస్ కానీ, కోడ్ ప్రాజెక్ట్స్ కానీ, సో డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ కానీ చాలా ఉన్నాయి. ఎస్పెషల్లీ బీటెక్ విద్యార్థులు ఏదైనా ప్రాజెక్ట్ డెవలప్ చేయాలంటే బయట ఎక్కడెక్కడో పోయి కష్టాలు పడుతూ ఉంటారు. అంత అవసరం అది ఇక్కడ గూగుల్ ప్రాజెక్ట్స్కి వచ్చి మీకు కావాల్సిన కోడ్ సెర్చ్ చేసుకుని మీ కంపెనీలో, మీ కాలేజెస్లో పోయి సబ్మిట్ చేసుకున్నా కూడా కానీ మీ యొక్క ఫైనల్ ఇయర్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ని అద్భుతంగా చేయవచ్చు. ఆ తర్వాత బ్లాగర్ అంటే ఏంటంటే ఇంతకుముందు చెప్పాను, బ్లాగ్ సెర్చ్ కూడా చెప్పాను. బ్లాగర్ అంటే బ్లాగ్ సెర్చ్ గురించి చెప్పుకున్నాం. బ్లాగర్ అంటే ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టే వెబ్సైట్స్ని డిజైన్ చేసుకోవటము. ఫ్రీగా వాళ్ళు వెబ్సైట్ ఇస్తారు. కాకపోతే దీన్ని ఏంటంటే మీ యొక్క పర్సనల్ యూజ్ కోసం మీరు ఉపయోగించుకుంటారు. మీరు డైరీ రాసినట్టుగా మీ యొక్క పర్సనల్ విశేషాలు దాన్ని పొందుపరుస్తూ ఉంటే గూగుల్ వాళ్ళు అందులో విషయాలు కానీ ప్రపంచానికి కానీ ఉపయోగం ఉంటే దాన్ని ప్రపంచానికి ఆ విషయాన్ని అందించేటట్టుగా వాళ్ళు చూసుకుంటారు. దాన్నే బ్లాగింగ్ అంటారు. క్యాలెండర్ గురించి చర్చించుకున్నాము, నెక్స్ట్ డాక్స్ గురించి చర్చించుకుంటాము, మెయిల్స్ గురించి చర్చించుకున్నాము. గ్రూప్స్ అనేది కూడా ఎలా అంటే గూగుల్లో గ్రూప్స్ క్రియేట్ చేసుకుని ఒక టాపిక్ గురించి 10 మంది డిస్కస్ చేసుకునేటట్టుగా ఉపయోగించవచ్చు. బట్ ఇప్పుడు మనకు ఫేస్బుక్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ గ్రూప్స్ అనేవి అంత పెద్దగా వైటల్ రోల్ని ప్లే చేయడం లేదు. ఆర్కుట్ ఫేస్బుక్కు సోషల్ మీడియాకు సరిసమానమైనటువంటి సేమ్ గూగుల్ యొక్క ప్రోడక్ట్. నెక్స్ట్ పనోరామియో, ఇది చాలా తక్కువ మందికి తెలుసు. ఇది గూగుల్లో చాలా న్యూగా పొందుపరిచారు. సో ఈ పనోరమిక్లో ఏంటంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇదేంటంటే మనం ఏ ప్లేసెస్లో ఉన్నామో ఆ ప్లేస్లో ఉండేటువంటి ప్రఖ్యాతమైనటువంటి ఫొటోస్ అన్ని వాళ్ళు పెట్టేసి ఉంటారు. సపోజ్ మీరు ఢిల్లీకి వెళ్తున్నారు, ఆ ఢిల్లీలో ఏమేమి చూడాలో మీకు తెలియదు. బట్ సో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో తెలియదు. సో ఏమి ఫేమస్ అయిన విషయాలు తెలియదు. సో ఈ పనోరమియోకి వచ్చి మీరు ఆ ప్రదేశానికి, సపోజ్ నేనేమంటున్నాను ఇక్కడ ఇండియా అని కొడదాం, ఇండియాకు సంబంధించిన పనోరమియాలో ఏమేమి ఫొటోస్ ఉన్నాయో చూద్దాం. చూసారా మీకు ఇక్కడ ఇండియాలో ఎన్ని ఫొటోస్ వచ్చాయో? ఇదంతా ఇండియాకు సంబంధించిన ఫొటోస్. ఇందులో మళ్ళీ మీరు ఆగ్రా ఉంది ఒక పక్క. నెక్స్ట్ మీరు ఇండియాలోనే తిరుపతి కొట్టండి, TIRUPATI, రైట్, తిరుపతికి కొట్టండి. సో మీరు తిరుపతి క్లిక్ చేసినప్పుడు తిరుపతికి సంబంధించిన విశేషాలన్నీ కూడా మీకు తిరుపతి డైరెక్ట్గా ఫోటో దగ్గర మన తిరుమల కొండల దగ్గరికి వెళ్దాము. బట్ అట్ ఏ టైం ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే తిరుపతిలో ఉండేటటువంటి డిఫరెంట్ ఫొటోస్ అన్నీ వచ్చాయి. సరిపోతుంది. మీరు ఆ ప్లేస్ని మీరు తిరుపతికి పోయినప్పుడు వాటన్నిటిని మీరు చూసుకొని రావడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇది చాలా తక్కువ మందికి తెలుసు. బట్ ఇట్ ఈస్ అ వెరీ ఫ్యాంటాస్టిక్ అద్భుతమైనటువంటి గూగుల్ వాళ్ళ యొక్క మరో టూల్. మరో టూల్. ఆ తర్వాత పికాసా అంటే ఏంటంటే మీకు సంబంధించిన ఇమేజెస్ మీరు ఇంటర్నెట్లో పెట్టి మీ స్నేహితులకి పంచాలనుకుంటున్నప్పుడు ఈ పికాసా అనేది చాలా పవర్ఫుల్గా ఉపయోగిస్తారు. సో నేను పికాసా ఇన్స్టాలేషన్స్ వాటిని అన్నింటినీ మనం తదుపరి క్లాస్లో చూద్దాం. వీటిని అన్నింటినీ ఉపయోగిస్తారు. బట్ పికాసా దాన్ని మీరు డెస్క్టాప్ కూడా ఉపయోగించుకోవచ్చు. సో అంటే ఉదాహరణకు ఇప్పుడు నా పికాసోని చూపిస్తాను. జస్ట్ 1 minute. సో ఉదాహరణ నా దగ్గర ఉన్న పికాసోలో కొన్ని ఫొటోస్ మనం చూద్దాము. జస్ట్ 1 minute. చూసారా, ఇది నా దగ్గర ఉన్నటువంటి పికాసో. సో ఇందులో నేను పైన చూడండి, ఇక్కడ పికాసో అని రాశారు, లెఫ్ట్ సైడ్ కార్నర్లో పికాసో 3 అని రాశారు. సో నేను ఇక్కడ చూడండి ఈ విధంగా రకరకాలుగా ఉన్నాయి. దీన్ని ప్లే అని క్లిక్ చేశారంటే మొత్తం ప్లే చేస్తూ ఉంటుంది. వాటినన్నింటినీ కూడా నేను పికాసోలో పెట్టాను అనమాట. సో వీటన్నిటిని కూడా మీరు ఈ విధంగా పికాసోని మీరు ఉపయోగించవచ్చు. ఈ పికాసోలో నుంచి మీరు ఇంటర్నెట్కి అప్లోడ్ చేయాలంటే చాలా ఈజీగా అప్లోడ్ చేసేయచ్చు. అది ఆటోమేటిక్గా మీరు సింక్ అని పెట్టారంటే పికాసోలోకి సింక్ అయిపోతుంది అవన్నీ. సో ఈ విధంగా మనం పికాసోని ఉపయోగించుకోవడానికి వీలు పడుతుంది అనమాట. ఆ తర్వాత గూగుల్ టాక్ అనేది ఇది గూగుల్ చాటింగ్ మిషన్. చాటింగ్ అంటే మీకు ప్రధానంగా మెయిల్లో మనం ఆఫ్లైన్లో మనం మెసేజ్లు పంపించుకుంటాము. కానీ చాటింగ్లో
ఏంటంటే ఆన్లైన్లో ఇద్దరు అదే సమయంలో మీ ఫ్రెండ్ కానీ కంప్యూటర్లో ఇంటర్నెట్లో ఉంటే వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు పెట్టిన మెసేజ్ని మీరు ఇక్కడ చూడొచ్చు. మళ్ళీ మీరు ఇమీడియట్గా మెసేజ్ వాళ్ళకి ఇవ్వచ్చు. చాటింగ్లో కూడా మాట్లాడుకునే దానికి కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి, చాలా బాగా వర్క్ చేస్తాయి. అయితే చాటింగ్ గూగుల్ టాక్ వీటన్నిటికంటే ప్రధానంగా స్కైప్ అనేది చాలా ఫేమస్ చాటింగ్ మిషన్. బట్ స్టిల్ గూగుల్ మీరు జీమెయిల్లో ఉన్నప్పుడు టక్కని చాట్ చేసుకోవాలంటే మీరు ఈ విధంగా చాట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గూగుల్ ట్రాన్స్లేట్ ఇస్ వండర్ఫుల్, అనదర్ వండర్ఫుల్ థింగ్. సపోజ్ మీరు హలో హౌ ఆర్ యూ, ఇప్పుడు దీన్ని మీరు ఫ్రెంచ్ లాంగ్వేజ్లో చూడాలనుకుంటున్నారు, డచ్ లాంగ్వేజ్లో చూడాలనుకుంటున్నారు, ట్రాన్స్లేట్ డచ్ అన్నారు. చూడండి ఇప్పుడు మీకు హలో హౌ ఆర్ యూ అని వచ్చింది. సరే తెలుగులో కొట్టండి హలో ఎలా ఉన్నారు అని వచ్చింది. హిందీలో హలో కైసే అనే సమ్ ఇన్ఫర్మేషన్స్ మీకు ప్రజెంట్ చేస్తున్నాయి. బట్ తెలుగు లాంగ్వేజ్ కన్నా మన భారతీయ లాంగ్వేజ్ కన్నా వేరే లాంగ్వేజ్లో ఈ కన్వర్షన్ అనేది చాలా ఎక్కువగా బెస్ట్గా ఉన్నట్టుగా గుర్తించవచ్చు. సో ఇప్పుడు మనం గూగుల్ గురించి మనం ట్రాన్స్లేట్ గురించి కూడా తెలుసుకున్నాం. అంటే ఎస్పెషల్లీ మేము బయట దేశాలకు ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు మాకు ప్రధానంగా ఈ ట్రాన్స్లేషన్ చాలా ఉపయోగపడుతుంది. మేము మొత్తం ఇంగ్లీష్లో టైప్ చేసేసుకొని ట్రాన్స్లేట్ కొట్టి వాళ్ళకి మెయిల్స్ పంపించేస్తాము. వాళ్ళు ఏదైనా మాకు మెయిల్స్ పంపించారంటే డచ్ లాంగ్వేజ్లో ఉంటే దాన్ని తీసుకొని ట్రాన్స్లేట్ చేసుకొని చదువుకొని మళ్ళీ వాళ్ళకి రిప్లై ఇస్తూ ఉంటాం. సో ఇది చాలా ఇతర దేశాలకు పోయినప్పుడు చాలా పవర్ఫుల్గా ఉపయోగించే టూల్. అంతే మీకు మరి యూట్యూబ్ గురించి అందరికీ తెలుసు. ఆ తర్వాత మొబైల్స్ అనమాట. మొబైల్స్ విషయానికి వస్తే ఎస్పెషల్లీ ఇది మొబైల్ ప్రోడక్ట్స్ అంటే ఆండ్రాయిడ్ ప్రోడక్ట్స్ వీటన్నిటికి సంబంధించింది. గూగుల్ ఎట్లా సెర్చ్ చేసుకోవాలనే విశేషాలన్నీ ఉంటాయి. మ్యాప్స్ ఫర్ మొబైల్స్, అదేవిధంగా మొబైల్స్లో మ్యాప్స్ని ఎట్లా యాక్సెస్ చేసుకోవాలని ఉంటుంది. సర్చింగ్ మొబైల్స్లో సెర్చ్ ఎలా చేసుకోవాలి, ఎస్ఎంఎస్ఎస్ కూడా మొబైల్స్లో ఎలా ఉపయోగించుకోవాలో వాడుకోవచ్చు. బట్ ఇవన్నీ ఫారిన్, ఎస్పెషల్ మనకన్నా ఎక్కువగా యూఎస్లో ఎక్కువగా ప్రాచుర్యం పొందినవి. మనకు ఇక్కడ ఇంకా ఇంప్లిమెంటేషన్ తక్కువ ఉంది ఇక్కడ. సో ఇది ఓవరాల్గా నేను గూగుల్ ప్రోడక్ట్స్ గురించి మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. లెట్ us డిస్కస్ సమ్ మోర్ థింగ్స్. ఇన్డెప్త్గా కావాలనుకుంటే ప్రతి ఒక్క దాని గురించి విశ్లేషణ కావాలంటే మొత్తం 10 వీడియోస్ ఉన్నాయి, దాన్ని మీరు చూడొచ్చు. బట్ ఇది ఆల్రెడీ కంప్యూటర్ బాగా అవగాహన ఉన్న వ్యక్తులకి చాలా క్విక్గా ఒక 20 minutesలో మనం ఈ విషయాన్ని చర్చించుకోవాలి.